హాయ్ అండి, ఈరోజు చీజ్ శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదా పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఈ యమ్మీ శాండ్విచ్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో టమాటా, క్యాబేజ్, అలానే కీరా, క్యాప్సికమ్ వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలానే పెప్పర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మైనీస్ వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ మైనీస్, ఇది ఇంట్లో చేసింది. మీకు షాప్స్లో దొరుకుతుంది కదా, అది ఒక ½ కప్ వరకు వేసుకోండి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ పీసెస్ని తీసుకోండి. ఈ 2 బ్రెడ్ పీసెస్కి బటర్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక 2-3 స్పూన్లు ఒక బ్రెడ్ మీద వేసుకోండి. మొత్తం ఈక్వల్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మీద చీజ్ని వేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత రెండో బ్రెడ్ని దీని మీద పెట్టి కొంచెం పైన స్లోగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీస్ని మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి బటర్ కరిగిన తర్వాత మనం ఈ శాండ్విచ్ని పైన పెట్టి 2 వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. ఒకవైపు కాల్చుకున్నాం కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని సెంటర్లో ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. దీన్ని కెచప్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి పైన నేను చిన్న స్మైలీ ఫేస్లా వేసాను అనమాట. ఇలా వేస్తే వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తినాలనిపిస్తుంది. అంతేనండి, జస్ట్ 5 మినిట్స్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు. మనకి ఎక్కువగా టైం లేనప్పుడు ఫాస్ట్గా ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.